ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మా గార్డెన్ టూర్ అయితే చూసేస్తాను. గార్డెన్ అంటే సింపుల్గానే ఉంటుంది, చూసేద్దరు పని. గార్డెన్ స్టార్టింగ్లో ఫస్ట్ అయితే ఇంత హైట్ ఉన్న హైబిస్కస్ అయితే పెట్టాము. మార్నింగ్ ఫ్లవర్స్ ఉంటే కోసేసాము. దాని బిసైడే బ్రింజాల్ ట్రీ అయితే ఉంది. వీటి డౌన్ సైడ్ చిన్నగా వచ్చాయి, చూడొచ్చు ఇక్కడ మీరు. బ్రింజాల్స్ అయితే వచ్చాయి. బ్రింజాల్ ట్రీ కింద ఇట్లా నాస్ అయితే ఉంది. ఇదైతే నా ఫేవరెట్. టొమాటోస్ అయితే కాపిస్తున్నాము. మిర్చి ట్రీ కూడా ఉంది. ఒకటి పండుంది. చిన్న చిన్న బ్రింజాల్ ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా స్టిక్స్ పెట్టి కాకరకాయ ట్రీ అయితే కాపిస్తున్నాము. మొగ్గలు అయితే వచ్చాయి. ఇక్కడ కూడా ఇంకో బ్రింజాల్ ట్రీ ఉంది. వెజిటేబుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అదిగోండి ఒక బ్రింజాల్. అండ్ ఇదేదో ఫ్లవర్. ఇది ఏంటిదో అనుకున్నా కానీ లాస్ట్కి ఇది బంతిపూ అని అర్థమైంది. లీవ్స్ చూడంగానే ఇదైతే స్టార్టింగ్ వస్తుంది ఇప్పుడే. అండ్ తులసి, జామకాయ చెట్టు చిన్న స్టెమ్ ఉంది. పింక్ నాస్ మొక్కలు అయితే చాలా క్యూట్గా. ఇవైతే చాలానే ఉన్నాయి. ప్లాస్టిక్ లా ఉన్నాయి. అయితే పింక్ ఫిల్టర్లో బ్లూగా కనిపిస్తున్నాయి. అయితే ఎల్లో నాసు. ఈ నాసులో ఇంకో టైప్ మీకు తెలిసే ఉంటుంది. ఇది ఎల్లో కలర్. అండ్ కనకాంబరాలు కూడా ఉన్నాయి. ఇది మల్లెపూల చెట్టు, కరివేపాకు. అయితే పింక్ ఫ్లవర్స్ ట్రీ చాలా క్యూట్గా ఉంటుంది. ఇది మీ అందరికి తెలుసు కదా, మల్లెపూ చెట్టు. ఫ్లవర్స్ రావడానికి రెడీగా ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఇవైతే కనకాంబరాలు. చాలా ఉన్నాయి కనకాంబరాలు అసలు. ఇవి కూడా నాసు. దీన్నైతే దళం అంటారంట, పూలలో వేసి కడతారంట. నాకు తెలీదు, ఫస్ట్ టైం చూద్దాం. ఇవైతే బెండకాయ విత్తనాలు. అయితే దానిమ్మకాయ ప్లాంట్. ఇదైతే ఏదో ప్లాంట్. ఇవన్నీ నాసు మొక్కలు. ఇంకా ఇవి వాటర్లో వేస్తారు కదా, ఆ ప్లాంట్స్. డ్రైగా ఉన్న చోట కూడా వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.